31st నైట్ అనగానే యువతతో పాటు అన్ని వర్గాల వారైతే ఆసక్తి అయితే కనబరుస్తుంటారు. దీనికి సంబంధించి వారు చేసే కొన్ని కార్యక్రమాల వల్ల అయితే కొన్ని అనర్థాలకైతే దారి తీస్తుంది. దీనివల్ల అయితే కొంత వరకైతే ఇబ్బందులు అయితే కలుగుతుంటాయి కదా. దీనికి సంబంధించి ప్రస్తుతం అయితే మనం పోలీస్ వేములవాడ డిఎస్పీ గారి దగ్గర అయితే ఉన్నాము. దీనికి సంబంధించి అయితే ప్రస్తుతం ఎలాంటి ఆంక్షలు అయితే ఉన్నాయి, ఎలాంటి తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు, ఎలాంటి అనర్థాలకు దారి తీయకుండా అయితే ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకుంటారు అనేది అయితే ఒకసారి వారితో అయితే అడిగి తెలుస్తుంది. సార్ చెప్పండి, ప్రస్తుతం 31st అనగానే అయితే యువతతో పాటు అన్ని వర్గాల వారైతే ఆసక్తి అయితే కనబరుస్తుంటారు కదా. ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి ఇటు డిపార్ట్మెంట్ పరంగా అయితే ఎలాంటి చర్యలు తీసుకోవడానికి అయితే సిద్ధంగా ఉన్నారు, ఎలాంటి ఆంక్షలు ఉన్నాయి, ఎలాంటి తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు సార్? ఈ 31st ఆల్రెడీ తాగి డ్రైవ్ చేస్తారు కాబట్టి డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నాము. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ వెహికల్ చెకింగ్ చేస్తున్నాము. తర్వాత అమ్మాయిలను టీచ్ చేయడం, రోడ్డు మీద పోయే వాళ్ళను పాసర్స్ పైన కామెంట్ చేస్తారు కాబట్టి అట్లాంటి కాడ కూడా పెట్రోలింగ్ పార్టీస్ ఉండి కంట్రోల్ చేస్తాయి. తర్వాత మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే 31st అనేది ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటుంది, ఫస్ట్ అనేది ప్రతి సంవత్సరం వస్తుంది. ఈ ఒక్కదానికోసము తాగిపోయి బయట డ్రింక్ చేసి తాగి కింద పడి చనిపోయి మీ కుటుంబానికి మీరు ఒక్కలే ఉంటారు కాబట్టి అట్లాంటి చేయొద్దు అని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏదైనా ఉంటే సరే, ఒక సంతోషాన్ని మీరు సెలబ్రేట్ చేసుకోవాలంటే మీ కుటుంబంతో సెలబ్రేట్ చేసుకోండి, ఆ చుట్టుపక్కల ఫ్రెండ్స్ తోటి సెలబ్రేట్ చేసుకోండి. కానీ 31st నైట్ 12 o'clock గ్రీట్ చేయాలనే పేరు మీద తాగి బయటికి పోయి వాళ్ళని గ్రీట్ చేయాలి. వాళ్ళని గ్రీట్ చేస్తారు కానీ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మిమ్మల్ని గ్రీట్ చేయడానికి దొరకరు ఎవరు, ఏదైనా ప్రమాదం జరిగితే. కాబట్టి అట్లాంటివి జరగకుండా ఎవరు కూడా రోడ్డు మీదకి వచ్చి తాగి వచ్చి రావద్దని చెప్పేసి. ఓకే, అంటే ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం వైన్స్ కావచ్చు, అంతేకాదు లిక్కర్ సంబంధించి అయితే ఎంతవరకు అయితే ఆంక్షలు అయితే ఉన్నాయి సార్? అంటే దీనికి సంబంధించి ప్రస్తుతం వైన్ షాపులు అంటే ఎంతవరకు అయితే తెరిచి ఉంచే అవకాశం ఉంది? అంటే వైన్స్ కావచ్చు, బార్లు కావచ్చు, పబ్బులు కావచ్చు, అంటే ఈ పరిధిని బట్టి అంటే ఎలా ఉంది సార్ ప్రస్తుతం? ఇప్పటి వరకు అయితే మేము ఎవరికి పబ్లకు ఇట్లా పర్మిషన్ లేదు, ఎవరైనా ఈవెంట్కి ఎవరికి పర్మిషన్ ఇవ్వలేదు. ఒకవేళ ఏదైనా చేస్తే కేసులు రిజిస్టర్ చేస్తాం. రెండోది ఏంటంటే వైన్స్ బార్స్ ఏదైతే పర్మిటెడ్ టైం ఉంటుందో ఆ పర్మిటెడ్ టైం వరకు అలౌ చేస్తాం, మిగతా టైం అలౌ చేసేది లేదు. తర్వాత రాత్రి 1 గంట తర్వాత ఎవరిని కూడా రోడ్డు మీద తిరగనీయం. ఆల్రెడీ సాయంత్రం 6 గంటల నుంచే వెహికల్ చెకింగ్ స్టార్ట్ చేస్తున్నాం, డ్రంక్ అండ్ డ్రైవ్ స్టార్ట్ చేస్తున్నాం. సో నువ్వు తాగి రోడ్డు మీదకి వస్తే కేసు అవుతుంది. ఇప్పటికే దాదాపు వేములవాడ పరిధిలో దాదాపు 100 మంది తాగిన వ్యక్తులను డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులలో జైలు పంపడం జరిగింది. సో వాళ్ళని చూసినా కూడా తాగితే జైలుకు పోతామనే ఫీలింగ్ అనేది మీకు వస్తే అసలు మీరు రారు అని అంటే మీ కుటుంబం సేఫ్ ఉన్నట్టే లెక్క. ఎందుకంటే ఒకసారి తాగి వెహికల్ నడపడం ద్వారా మీ కంట్రోల్ తప్పుతుంది మేజర్గా. ఆ కంట్రోల్ తప్పి ఏదైనా ప్రమాదం, మీకు ప్రమాదం జరగవచ్చు, ఇంకోళ్ళకి ప్రమాదం జరగవచ్చు. సరే, ఎవరి ప్రమాదం జరిగినా, ఎట్లు ప్రమాదం జరిగినా ఒక కుటుంబం నష్టం అవుతుంది. యాక్సిడెంట్ అంటే మీరొక్కరు నష్టపోవడమే కాదు, మీకు మొత్తానికి కుటుంబానికి యాక్సిడెంట్ అయినట్లు లెక్క. కాబట్టి ఆ యాక్సిడెంట్ కుటుంబానికి యాక్సిడెంట్ చేసుకుంటారా, మీరు సేఫ్ ఉంటారా, మీరు నిర్ణయించుకోవాలా ప్రజలు. ఓకే సార్, అంటే ప్రస్తుతం అయితే కొన్ని చోట్ల అశ్లీల నృత్యాలు కావచ్చు, అంతేకాకుండా అంటే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అయితే అశ్లీల నృత్యాలు కావచ్చు, అంతేకాకుండా గాంజా కావచ్చు, అంటే దీనికి సంబంధించి అంటే ఎలా ఉండబోతుంది, అంటే ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ప్రస్తుతం అయితే కొన్ని రకాల చర్యలు అంటే యూరిన్ టెస్ట్ లాంటివి సైతం అంటే హైదరాబాద్ లాంటి సిటీలో అయితే కొంచెం డ్రగ్స్ సంబంధించి చేయబోతున్నారు. అంటే ఇటువంటి చర్యలు ఏమైనా ఇక్కడ అంటే జిల్లా పరంగా అయితే మనం తీసుకోవడానికి ఏమైనా తీస్తున్నారా, లేదంటే అంటే ఎలా ఉండబోతుంది సార్ ఫైనల్గా? నృత్యాలు అనేవి అసలు ఈవెంట్స్ అసలు మేము పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి అలా సమస్య తలెత్తదు. రెండోది ఏంటంటే గంజాయి అట్లాంటిది ఏమైనా ఉంటే యూత్ ఏమైనా తాగుతారేమో తెలియదు. ఒకవేళ తాగితే కనుక మేము టెస్ట్ చేస్తాం, టెస్ట్ చేస్తే దొరుకుతాయి, గంజాయి ఏంది దొరికితే కేసులు రిజిస్టర్. ఆల్రెడీ ఇంతకుముందు చాలామందికి మేము కేసులు చేయడం జరిగింది, కొంత తగ్గింది. ఈ మధ్యలో శిక్షలు కూడా పడుతున్నాయి. గాంజా కేసుల మీద స్పీడీ ట్రయల్ చేయబోతున్నాం. స్పీడీ ట్రయల్ తోటి వాళ్ళకి శిక్షలు పడతాయి. శిక్షలు పడితే మిగతా వాళ్ళు మాకు శిక్ష పడతాయనే భయంతో తాగడము, ట్రాన్స్పోర్ట్ చేయడం తగ్గుతుంది. అదొక పోలీస్ తరఫున చేస్తున్నాము. ఇప్పుడైతే ఆ ఇష్యూ అయితే ఇక్కడ ఉండదు మీరు అడిగిన. ఓకే, అంటే ఇంకొకటి చెప్పండి సార్ ఫైనల్గా అయితే ప్రస్తుతం అయితే ఆ పోలీస్ శాఖ అయితే ఇప్పుడైతే చాలాకి సంబంధించి అయితే చాలా వరకు అయితే రాయితీ అయితే ఇస్తున్నారు కదా. దీనికి సంబంధించి అంటే ఇంకా టైం ఏమైనా పొడిగించే అవకాశం ఏమైనా అంటే ప్రస్తుతం దానికి సంబంధించి ఏం చెప్తారు సార్? మనకి అంటే అది ప్రభుత్వ నిర్ణయం. ఆల్రెడీ చాలన్స్ ఇవ్వడానికి అది తగ్గించే టైం జీవో ఇచ్చింది కాబట్టి అందరూ యూజ్ చేసుకొని వాళ్ళ పెండింగ్ ఛాలెంజ్ అన్ని క్లియర్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే చాలా ఎప్పటి నుంచో ఉన్న పెండింగ్స్ అన్నీ కూడా ఇప్పుడు క్లియర్ చేసుకుంటే తక్కువ నష్టంతో మీరు పోతారు. లేదు అనంటే టైం దాటితే మళ్ళీ ఎక్కువ ఫైన్ కట్టాల్సి వస్తుంది. కాబట్టి ప్రజలందరినీ కూడా మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాం, వాళ్ళ ఛాలెంజ్ ఏమైనా ఉంటే కనుక
వాటిని క్లియర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ప్రస్తుతం అయితే ఆ డిఎస్పీ నాగేంద్రాచారి అయితే ఇక్కడ జిల్లా వాసులకైతే హితవైతే చెప్తున్నారు. ఎవరైతే తాగి డ్రైవ్ చేయొద్దు, పట్టుబడితే మాత్రం శిక్షలు అయితే కఠినంగా ఉంటాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. అమ్మాయిలను టీచ్ చేయడం కావచ్చు, అంతేకాకుండా మందు తాగి డ్రైవ్ చేయడం కావచ్చు, ఇతరత్ర ఇబ్బందులు కలిగిస్తే మాత్రం అయితే శాఖపరమైన చర్యలు అయితే తీసుకుంటామని చెప్తున్నారు. అంతేకాకుండా ఎవరికైతే ఇబ్బందులు అయితే కలిగించకుండా వారి ఇంట్లోనే 31st వేడుకలు అయితే నిర్వహించుకోవాలని చెప్తున్నారు. అంతేకాకుండా ఇప్పుడు చాలన్లకు సంబంధించి అయితే రాయితీ అయితే వినియోగించుకోవాలి, ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని చెప్పేసి అయితే చెప్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. O2 స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.